విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలని సంఘమిత్ర సేవా సంస్థ అధినేత సూరిబాబు అన్నారు. సేవా కార్యక్రమాలలో భాగంగా మానవ మృగాల పరివర్తన పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉత్తమ నడవడికను, విలువలను నేర్పాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో కొందరు మానవ మృగాలుగా మారడానికి కారణం విలువలు తెలియని విద్య అన్నారు. ఉపాధ్యాయులు చదువుతో పాటు విద్యార్థులకు చక్కని సంస్కారాన్ని అందించాలని, అప్పుడే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారవుతారని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు సంఘమిత్ర సూరిబాబు. మేము గత 22 సంవత్సరాలుగా ప్రజలకు ఏమంచి పలు రకాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మానవ మృగాల పరివర్తన ఉద్యమం అని ఇలా పెట్టామండి. మేము యాక్చువల్గా 11 ఉద్యమాలు, ఇది రెండవ ఉద్యమము. ఈ రెండవ ఉద్యమంలోని ఇది రెండవ రోజు. ఈ రెండవ రోజు నుంచి ఉత్తమమైన ఉపాధ్యాయుల గురించి పెట్టామండి. ప్రతి ఉపాధ్యాయుడు వారి పిల్లలకి ఏంటంటే పిల్లల నుంచి వాళ్ళ సొంత పిల్లలుగా భావించి వాళ్ళకి ఏంటి చదువుతో పాటు సంస్కారము, విద్యతో పాటు విజ్ఞానం నేర్పించాలండి. అది ఎందుకంటే వాళ్ళు ఎంత పెంకగా ఉన్నా సరే పిల్లలు ఏంటంటే వాళ్ళు 30 టైం వీళ్ళ దగ్గరే డే టైం ఉంటారు. మిగతా టైం అంతా నైట్ టైం పడుకోవడానికి ఇంటికి వెళ్తారు. కానీ వాళ్ళు చదువుకునేది పక్కన ఎక్కువ స్పెండ్ చేసేది డే టైము ఉపాధ్యాయుల దగ్గర ఉంటారు. కానీ ఈ పిల్లల తాలూకా లైఫ్, వాళ్ళ తాలూకా భవిష్యత్తు 90% ఈ ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ పిల్లలకి ఏంటంటే బట్టి చదువులు అన్నది ఇక్కడ నేను చెప్పకూడదండి. వీళ్ళకి ఏంటంటే వారానికి 5 రోజులే చదువు చెప్తే మిగతా ఒక రోజుని వాడి టాలెంట్ మీద నుంచి వాడు బతుకుతాడు. అంటే వాడికి పాటలు పాడుతాడు, డ్యాన్స్ చేస్తాడు, ఏదైనా సంథింగ్ అని 5 రోజులు చదువు, ఒక రోజు మాత్రం వీళ్ళకి ఏంటంటే ఫ్రీగా వదిలేయాలని. వీళ్ళు బట్టి చదువులు కాకుండానే మంచిగా వాళ్ళకి ఏంటంటే సమాజం గురించి వాళ్ళకి ఎలాగ మారాలి, ఎలాగ తల్లిదండ్రులు గౌరవించాలి, చదువుతో పాటు ఎలా సంస్కారము, అలాగే విద్యతో పాటు విజ్ఞానము, ఇలాంటివన్నీ వాళ్ళు చేయాలండి. ఎవరైనా పెంకి పిల్లలు ఉంటే వాళ్ళు ఏంటంటే కొట్టి చెప్పగలరు. భయం చెప్తే ఈ రోజుల్లో ఏ పిల్లలు ఎవరు వినరు. వాళ్ళకి నయ్యానో భయానో బతిమాలి వాళ్ళకి మంచిగా జ్ఞానం కలిగేటట్టు, వాళ్ళకి మంచి బుద్ధి, మంచి మనస్తత్వంతో వాళ్ళు ప్రేమగా వాళ్ళు మార్చితే వాళ్ళు ఆటోమేటిక్గానే ఉపాధ్యాయులు పిల్లలు ఏమంచి మధ్య పరివర్తన చదువుతారండి.